బాగున్నాయి. ఓకే కామెడీ కామెడీ అంత ఎక్కువ లేదు, ఎమోషన్ ఎక్కువ ఉంది. మ్యూజిక్ బీజిఎం మాత్రం బాగా చేశాడు త్రివిక్రమ్. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బాగుంది. డాన్స్ ఎలా ఉంది? మహేష్ బాబు బాగా చేశాడు చాలా. శ్రీలీల ఎక్కువ చేశాడా మహేష్ బాబు ఎక్కువ చేశాడా? డాన్స్ లో అయితే శ్రీలీల బాగా చేసింది. ఆ కుర్చీని మడత పెట్టి ఎలా ఉంది? బాగుంది. అంటే సాంగ్ ఎక్కువ బాగుందా, డాన్స్ ఎక్కువ బాగుందా? రెండు సూపర్. ఓకే మమ్మీ సెంటిమెంట్ ఎలా ఉంది? అమ్మ సెంటిమెంట్ ఉంది అన్నారు కదా మూవీలో, ఆ సెంటిమెంట్ ఎలా ఉంది? ఆ సెంటిమెంట్ అయితే చాలా ఎమోషనల్ ఉంది. ఓకే సెంటిమెంట్ బాగా ఎక్కువైందా? ఎక్కువ చూడలేమా సెంటిమెంట్ ని? అంటే ఆ సెంటిమెంట్ ఓటీటీలో వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేయొచ్చు, అంత ఎక్కువ చూడలేము. ఓకే సో మల్టీప్లెక్స్ లో అయితే చూసే మూవీ కాదంటావా? ఆ, అంటే ఓవరాల్ గా మూవీ మల్టీప్లెక్స్ లో చూడడానికి వీలు కాదు, అంత అవసరం లేదు ఈ మూవీకి అంటావా? అంటే ఎమోషన్ సీన్స్ పక్కన పెడితే చూడొచ్చు. ఓకే సో 5 out of ఎంత ఇస్తావు రేటింగ్? లేదు, నువ్వు ఏడ్చేలా కనిపించట్లేదు. 5 out of రేటింగ్ ఎంత ఇస్తావు? 4. మహేష్ బాబు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు, కానీ అది వన్ మ్యాన్ షో అనేది ఫస్ట్ హాఫ్లో మనకు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా త్రివిక్రమ్ ఫ్యాన్ సర్వీస్ చేశారు. సెకండ్ హాఫ్ త్రివిక్రమ్ రైటింగ్, మహేష్ బాబు యాక్టింగ్, తమన్ మ్యూజిక్, ప్రతి ఒక్క ఎలిమెంట్ బ్యాలెన్స్ అయింది, ఇరగొట్టారు సినిమా. ఫస్ట్ హాఫ్లో ఎందుకు ల్యాగ్ ఉంది అంటున్నారంటే, ఫస్ట్ హాఫ్ అంతా చెప్పాను కదా ఫ్యాన్ సర్వీస్ అనమాట. ఎక్కువ స్టోరీ అని నడవదు ఫస్ట్ హాఫ్లో. ఫ్యాన్ మూమెంట్స్, ఈలేసే మూమెంట్స్ ఇవన్నీ పెట్టాడు త్రివిక్రమ్, ప్లాన్ చేసి పెట్టాడు. అందుకు ఫస్ట్ హాఫ్ నార్మల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం ల్యాగ్ ఫీల్ అవుతారు. బట్ ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఎవ్రీబడి కనెక్ట్ అయిపోతారు, అది మాత్రం గ్యారంటీ. సెంటిమెంట్ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా 100%. సెకండ్ హాఫ్ అంతా సెంటిమెంట్ డ్రామానే. మదర్ అండ్ సన్స్ థ్రెడ్ అనేది ఎంత మెచ్యూర్డ్గా, ఎంత యూనో హార్ట్ టచింగ్గా తీసారంటే, కొన్ని డైలాగ్స్ అయితే యూ విల్ ఫీల్ కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. బీజం ఇరగొట్టేస్తాం అసలు మామూలుగా. అన్నీ బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. శ్రీలీల యాక్టింగ్, డ్యాన్స్ ఇరగొచ్చింది. మహేష్ బాబు పక్కన చాలా బాగుంది, ఫ్రెష్ పేరు, అందరూ అడ్మైర్ చేస్తారు ఆ పేరుని. పూజ హెడ్ లేదు కదా సినిమాలో, ఉండుంటేనా శ్రీలీల బాగుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఆ డ్యాన్సులకి, ఆ ఎనర్జీకి ఏమో శ్రీలీల కరెక్ట్ అనిపించింది నాకైతే. మూవీలో హైలైట్ సీన్స్ ఫస్ట్ హాఫ్లో ఫ్యాన్ మూమెంట్స్ అన్నీ హైలైట్ సీన్స్ అన్న. గుంటూరు ఏంటి మిర్చి యార్డ్లో ఉన్న సీన్స్ కానీ, ఫస్ట్ హాఫ్లో శ్రీలీల మహేష్ బాబు మీద ఒక డ్యాన్స్ సీక్వెన్స్ ఉంది, అది కానీ, ఎంట్రీ సీన్, ఎవ్రీథింగ్. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాన్ మూమెంట్స్. సెకండ్ హాఫ్లో డ్రామా ఇస్ ద హైలైట్, సెంటిమెంట్ ఇస్ ద హైలైట్. ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. త్రివిక్రమ్ చాలా బాగా రాశారు క్లైమాక్స్ పార్ట్ అనేది. బయట నెగిటివ్ పోర్ట్రే చేస్తున్నారు, అందరికీ తెలిసిందే అది ఏది థియేటర్స్ ఇష్యూ ఇది అని అదని. బట్ ఐ డోంట్ థింక్ సో. అన్ని సంక్రాంతి సినిమాలు మంచిగా ఆడతాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను గుంటూరు కారం చూశాను, ఇంకా హనుమాన్ చూడలేదు. రేపు సైంధవ్ ఇంకా నాసామరంగా వస్తున్నాయి. అన్ని బ్యాలెన్స్ అవుట్ అయిపోయి బాగా ఆడతాయని నా ఫీలింగ్. నేను హనుమాన్ కూడా వెళ్తాను ఇప్పుడు, గుంటూరు కారం మళ్ళీ చూస్తాను, ఎందుకంటే అంత నచ్చింది నాకు. సో యా ఎస్ మహేష్ బాబు ఫ్యాన్. డ్రెస్ చూస్తే అర్థం కాదు మీకు మహేష్ బాబు ఫ్యాన్. నేను స్టార్స్ ఇవ్వను మూవీకి, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. నేను చెప్తా ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు రేట్ మూవీ, కానీ నాకు మాత్రం చెప్తున్నా హార్ట్ఫుల్గా టెలింగ్ నాకు నచ్చింది.